ప్రైజ్లో దేవునికి స్తోత్రం. కష్టాలు ఉన్నదా, బాధలు ఉన్నదా, కనీసం ఉన్నదా, మీతోటి వాక్యం ఓకేనా. ఐజాయా చాప్టర్ 53 verses 4. ఐజాయా చాప్టర్ 53 verses 4 జాతకండి. The fact is, it was our suffering he took on himself, he bore our pain. మళ్ళీ చెప్పను, the fact is, it was our suffering he took on himself, he bore our pain. ఏంటి స్టార్టింగ్ లా బాధపడుతున్నాడా, కష్టాలు ఉన్నదని చెప్పి అడిగి ఆయన ఒక సమాధి చెప్తున్నాడు. ఆయన తీసుకున్న పెయిన్స్, బాధలు, శ్రమలు చెప్తున్నాడు అనుకుంటున్నారా? చాలా పెద్ద విషయం ఉంది. అదేంటంటే చాలా మంది ఏం చేస్తారంటే కష్టాలు వచ్చిందనుకో చాలా ఏమైపోతాడు, న్యూస్ అయిపోతాడు. చిన్న కష్టం వస్తే ఇంటి ఏడవడమే. ఇంకా కొంతమందికి ఎట్లుంటారంటే కష్టం వస్తే చావడమే మేలు అని చెప్పి అనుకుంటారు. అయితే మీరేం చేయాలంటే మీకు కష్టం వచ్చిందనుకోండి, మీ బాధలు వచ్చిందనుకోండి, ఆయన తలుచుకోండి ఓకేనా. ఆయన మన కోసం పడిన కష్టాన్ని తలుచుకోండి. ఆయన మన కోసం పడ్డ కష్టం అన్నిటిని ఏం చేయండి, గుర్తు తెచ్చుకోండి ఓకేనా. ఆయన పడ్డ శ్రమల కన్నా మన యొక్క శ్రమలు 1% కూడా లేదు అర్థమవుతుందా. ఆయన ఒక శ్రమల కన్నా మన యొక్క శ్రమలు 1% కూడా లేదు ఓకేనా. మీకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆయన మన కోసం పడ్డ శ్రమలు, కష్టం అన్ని తలుచుకోండి. అప్పుడు మీకు లోపల ఒకటి అనిపిస్తుంది, ఏమని, ఆయన అంత కష్టపడ్డాడే, ఆయన అంత బాధలు పడ్డాడే, శ్రమలు అనుభవించాడే, ఆయన అంత చేసినప్పుడు ఆయనలో 1% నేను లేను, నాకెందుకు ఈ బాధ, తీసి పడేస్తాను. నేను ఇంత పెద్ద బాధ వచ్చినా నేను తీసి పడేస్తాను. నా పని ఏం చేస్తాను, చేసుకుంటూ పోతూనే ఉంటాను. ఆ యొక్క ఖర్చు మనకు రావాలి. అర్థమవుతుందని చెప్పి మీకు అర్థమవుతుందా. ఆయన ఒక శ్రమలు మీరు గుర్తు తెచ్చుకున్నాను అనుకోండి, మీకేమంటే తెలుసా, ఆయన ఒక శ్రమల కన్నా నా యొక్క శ్రమలు 1% లేదు కాబట్టి ఈ శ్రమలు అయితే ఏంది, ఇంకెంత పెద్ద సమస్య వచ్చినా, బాధలు వచ్చినా నేను అందించడానికి సిద్ధంగా ఉండదు. ఏదైనా పర్లేదు ఓకే. ఆయన నా కోసం పడ్డాడు కాబట్టి అంటే నాకు ఎన్ని బాధలు వచ్చినా నేను ముందుకు కొనసాగిస్తానని చెప్పి ధైర్యంతో ఉండాలి, దశతో ఉండాలి. చిన్న బాధ వస్తే కనీతో ఉండదు. చాలా మంది చనిపోవాలని ఆలోచిస్తారు, ఆలోచన వాళ్ళకి వచ్చేస్తుంది. నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ వాక్యం మీకు ఒక మంచి మోటివేషన్ వస్తుంది. ఏం తెలుసా, ఆయన యొక్క శ్రమలు మనం గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, మన యొక్క శ్రమ 1% లేదని చెప్పి మనము మన యొక్క జీవితాన్ని మనం ఏం చేస్తాము, కొనసాగిస్తాం ఓకే. మన యొక్క జీవితాన్ని మనం ఏం చేస్తాము, కొనసాగిస్తాం. దేని నుంచి మనం ఏం చేయము, బాధపడదు. ఆయన ఎంతో బాధపడ్డాడే, నాకెంత ఈ బాధకి నేను ఎందుకు కనీతో ఉండాలి, ఎందుకు శ్రమలు, ఇది ఎందుకు చనిపోవాలనుకోవాలి, ఇదంతా ఒక చిన్న సమస్యనా, ఇది ఒక చిన్న బాధనా అని చెప్పి ఏం చేస్తారు, దాన్ని తీసి పడేస్తారు. సో నాకు అవసరం లేదు అని తీసి పడేసి డైలీ లైఫ్ మీరు ఏం చేస్తారు, కొనసాగిస్తారు ఓకేనా. ఈ వాక్యం బాగా అర్థమైనట్టుంది. మళ్ళీ చదవండి వాక్యం నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీ బాగా మళ్ళీ ఒకసారి వినండి, అర్థం చేసుకోండి, బాగా అర్థమవుతుంది ఓకేనా. దేవుడు గురించిన దాకా ఆమేన్.